చాలా వరకు క్రియేటర్స్ ఏం చేస్తారంటే బూస్ట్ చేయడం మర్చిపోతారు. వీడియో అప్లోడ్ చేసి ఇస్తారు. వీడియో అప్లోడ్ చేయని వ్యూస్ రాకని బాధపడతారు అనమాట. సో అలా మీరు 3 అవర్స్ లేదా 1 డే ఆఫ్టర్ అట్లా మీరు ఏం చేస్తారంటే వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. ఏదైతే వీడియో ఆగిపోతుందో ఆ వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. సో బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చాలానే బాగుంటుంది. సో మీరు బూస్ట్ చేసి వదిలేయండి. సో ఎలా బూస్ట్ చేయాలి మరి తెలియదా? సో ఇక్కడ నేను స్క్రీన్ కలర్ చూపిస్తా, బూస్ట్ ఎలా చేయాలి. సో దాంతో పాటు సీక్రెట్ ట్రిక్ కూడా లాస్ట్ లో చెప్తాను. సో సీక్రెట్ ట్రిక్ వినాలంటే లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో మీకే ఉపయోగపడుతుంది. సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకే ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకు అర్థం కాదు, బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రాదనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసింది. అప్పటి వరకు ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే, సో నా పేరు శ్రీనివాస్. సో మీరు చూస్తున్న శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అన్నమాట. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, రేటింగ్ ఇవ్వండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి. అంటే కామెంట్ లో ఎలాంటి వీడియోస్ కావాలి ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి అండ్ బ్రైట్ చేయండి కామెంట్ అనమాట. ఓకే, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గైస్ చూడండి, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్స్ వీడియో వాచ్ టైమ్ మానిటైజేషన్ లో ఎలిజిబుల్ ఉంటుందా అండ్ యాడ్ అవుతుందా, ఇలా అయితే కామెంట్స్ అడిగారు కాబట్టి ఆ వీడియో నేను చేశాను. చూడకుంటే చూసేయండి. 167 వ్యూస్ వచ్చినాయి, 10 లైక్స్ వచ్చినాయి, 8 కామెంట్స్ వచ్చినాయి. చూడండి, ఈ వీడియో చూడకుంటే ఎస్టర్డే వీడియో చూసేయండి. అంటే కొందరు అడుగుతున్నారు ఏంటిదంటే అన్న షార్ట్స్ వాచ్ టైమ్ అనేది మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుందా యాడ్ కదా, ఇలా అయితే కామెంట్స్ అడిగారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అంటే వీడియో అయితే చేశాను చూసేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి గాయస్, ఇక్కడ మనకు సో మనం ఏదైనా వీడియో ఆగిపోయింది, ఎగ్జాంపుల్ కోసం వీడియో ఆగిపోయింది అనుకుందాం. అంటే ఇప్పుడు చూడండి మనకు 50 వ్యూస్ లేదా 100 వ్యూస్ వచ్చి ఆగిపోతాయి కదా, ఆ వీడియోకి మనం బూస్ట్ చేసి వదిలేద్దాం. అంటే మనకి ఇక్కడనే వైటిస్ట్లో ఒక కీవర్డ్స్ అనేది సర్చ్ టర్మ్స్ అనేది ఒకటి సో మనకు రికమెండ్ చేస్తుంది. విత్ ఇన్ మనకు 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, లేదా 3 అవర్స్ కూడా రికమెండ్ చేయొచ్చు. ఏది యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనమాట. సో మనకు అది రికమెండ్ చేసిన తర్వాత దాంట్లో నుండి మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుందాం, అంటే కీవర్డ్స్ తీసుకుందాం. కీవర్డ్స్ తీసుకొని మనం డిస్క్రిప్షన్ లో యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేద్దాం మొత్తం చూపిస్తాను ఎలా అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ మీద 560 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సబ్స్క్రైబ్ చేసినందుకు. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు ఏ వీడియో ఆగిపోయింది అనుకుంటే కాదు చూడండి 167 వ్యూస్ వచ్చినాయి. ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది అని చూసుకోండి. అండ్ 1 డే 20 అవర్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాదు ఇక్కడ ఈ వీడియోకి సెలెక్ట్ చేసుకుందామా, లేదా ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ 506 వ్యూస్ ఉన్నాయి, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఇదే వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇది ఛానల్ క్రియేట్ ఓకే, కానీ సెట్టింగ్స్ ఇలా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడకుంటే చూసాను. ఎందుకోసం అంటే ఆ వీడియోకి నేను సెట్టింగ్స్ చెప్పాను అనమాట. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు సో కొన్ని సెట్టింగ్స్ మర్చిపోతారు. ఎక్కడ వైటిస్ట్లో డిస్టాప్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఛానల్ క్రియేట్ చేస్తారు. ఓకే, సెట్టింగ్స్ మర్చిపోతారు. కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పాను. ఆ వీడియో చూడకుంటే ఈ వీడియో చూసండి. ఇది చూడండి, ఇది అన్నమాట. ఓకే, క్లిక్ చేసి చూసేయండి, మంచిగా ఉంటుంది వీడియో. మీకే ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నా. ఎందుకోసం అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకు ఉపయోగపడే వీడియోస్ అన్నమాట. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, దీన్ని ఇట్లా క్లిక్ చేస్తాను. అంటే ఈ వీడియో ఆగిపోయింది కాబట్టి క్లిక్ చేస్తాను అనమాట. ఒక 2 days బ్యాక్ వీడియో అప్లోడ్ చేసాం కాబట్టి సో దీనికి వ్యూస్ వస్తలేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని బూస్ట్ చేసి వదిలేద్దాం. ఎలా బూస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి గాయస్. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఉందా చూడండి, బాణం గుర్తులు అన్ని బాగానే ఉన్నాయి. అండ్ 506 వ్యూస్ వచ్చినాయి, 5.1% ఇంప్రెషన్ బాగుంది. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 4 minutes 6 seconds చూస్తుండ్రు, చాలానే బాగుంది. మరి ఎందుకు వ్యూస్ వస్తలేవు చూడండి ఇక్కడ. అవునా, యూట్యూబ్ వాడు నోటిఫికేషన్ పంపుతలేడు కదా, సో అందుకు వ్యూస్ వస్తలేవు. చూడండి గాయస్ ఇక్కడ. అండ్ దీన్ని క్లిక్ చేస్తాను, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్ ఇలా వెళ్ళిపోండి. ఇది చూడండి. అవునా, ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్ ఉంది చూడండి. దీనికి నేను సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిండ్రు అండ్ 34 వాచ్ టైం వచ్చేసింది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిండ్రు అంటే 3 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. సో మనం ఏం చేద్దామంటే రీచ్లో వెళ్ళిపోదాం. ఇక్కడ రీచ్లో వెళ్ళిపోదాం. ఇలా రీచ్లో వెళ్ళిపోండి. ఇలా రీచ్లో వెళ్ళిపోతే చూడండి ఇంప్రెషన్ బాగానే పంపిండు. 506 వ్యూస్కి 7.4K ఇంప్రెషన్ పంపిండు, బాగానే పంపిండు. ఓకే, యూట్యూబ్ వాడి దగ్గర తప్పు లేదు. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో లేదా ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి నచ్చలేదేమో, ఈ తమ్నెల్ నచ్చలేదో, వాళ్ళు క్లిక్ చేసి చూడలేదన్నమాట. సో ఎంత వ్యూస్ వచ్చినాయి అంటే 506 వ్యూస్ వచ్చినాయి అనుకుంటా. అండ్ చూపిస్తుంది చూడండి 506 వ్యూస్ వచ్చినాయి కదా. ఇక్కడ రీచ్ వెళ్ళిపోయి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి హౌ వ్యూవర్స్ ఫిన్ దిస్ వీడియో ఉంది. అండ్ ఇక్కడ మనకు యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. ఇదేనండి. సో మోస్ట్లీ మనకు ఉపయోగపడేది, చాలా ఉపయోగపడేది ఇదేనండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏముందంటే సో ఇదొకటి నేను ప్లే చేయలేను. సో దీనికి నేను హెడ్ అని పెడతాను అనమాట. సో ఈ రెండు మనకు ఉపయోగపడతాయండి. ఇది ఒకటి తీసుకోండి, ఇది ఒకటి తీసుకోండి అనమాట. సో నేను చేస్తా అంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ బ్యాక్ రండి. ఇక్కడ మనకి ఏముందంటే కంటెంట్ సజెషన్ దిస్ వీడియో ఉంది. మీరు
ఇక్కడ తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ ఈ కంటెంట్ సజెషన్ దిస్ వీడియో ఉంది కదా, ఎవరి వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయో వాళ్ళ వీడియోస్ కింద మన వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మీకు వేరే వాళ్ళే వస్తాయి అనమాట. సో నాకు వేరే వాళ్ళే వస్తున్నాయి, సో ఎవరేమో తెలియదు. అండ్ ఇక్కడ నా వీడియోస్ రికమెండ్ చేస్తున్నాయి, కొన్ని వీడియోస్ నా వీడియోస్ రికమెండ్ చేస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకు మీరు సెలెక్ట్ చేసేసి అండ్ వాళ్ళ కీవర్డ్స్ యాడ్ చేసుకుంటే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే మనకి ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తాను. సో ఇలా సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు చూడండి కదా, ఇక్కడ నేను వేస్తా అంటే ఇప్పుడు అండ్ షోమర్ సెలెక్ట్ చేసిన కదా, ఇక్కడ పబ్లిక్ ఉందా అండ్ ఇప్పుడు టైటిల్కి ఏం కదిలేయకండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉందా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే కదా ఇక్కడ మొత్తం ఓవరాల్ నింపేశాను, మంచిగా నింపేశాను. ఇక్కడ మనకు ఈ యువర్ క్వరీస్ ఉంది చూడండి, దీన్ని మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో మీకు చూపిస్తాను. చూడండి, మనం ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా, దీన్ని మీరు యాడ్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేయండి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ యాడ్ చేయండి. నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఒకటి యాడ్ చేశాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి యాడ్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇంకోటి యాడ్ చేస్తాను, యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి. సో ఇంకొకటి యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, స్పేస్ ఇవ్వండి. చూడండి, యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఇంకోటి యాడ్ చేశాను అనమాట. రెండు యాడ్ చేస్తున్నా, ఇంకోటి యాడ్ చేస్తలేను, సో అది మనకు అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకు ఈ రెండు యాడ్ చేసినా కదా, సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చి ఇంతే బూస్ట్ దీన్ని అంటారు అనమాట. సో మీరు ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి, ఇట్లా సేవ్ చేయండి, సేవ్ చేసి వద్దండి. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి ఏదైతే మనకు రికమెండ్ చేసిన కీవర్డ్స్ కొన్ని తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఒక్కొక్క దాన్ని తీసుకున్న తర్వాత ఇలా యాడ్ చేస్తే అది సో మనకు బూస్ట్ చేసేలాగా అనిపించదు అనమాట. అంటే సో ఎక్కువ తీసుకోవద్దు, నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ సో ఈ థంబ్నెయిల్ బాగా లేకుంటే ఇంకోటి బూస్ట్ చేసుకోండి, అంటే దీన్ని మార్చండి. సో నాకైతే థంబ్నెయిల్ అయితే బాగుంది నేనైతే అనుకుంటున్నా. చూడండి, ఛానల్ క్రియేట్ ఓకే, కానీ సెట్టింగ్స్ లేకపోతే అల్గోరిథం ఇగ్నోర్ చేస్తుంది. ఈ 10 సెట్టింగ్స్ లేకుంటే వ్యూస్ రానే రావని సో నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను అనమాట. సో బాగుంది, క్లిక్ బెట్లో ఉంది అనమాట. సో కొందరు క్లిక్ చేయలేదు, ఎందుకు క్లిక్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ అవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే బాగుంది, నాకు అదొకటే నచ్చింది అనమాట. సో అట్లా సో ఇలా నాకైతే డిఫరెంట్ అనిపించింది. గాయస్ మీకు ఎలా అనిపించింది? సో ఇలా బూస్ట్ చేసి వదిలేయండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ దీన్ని అన్లిస్ట్లో పెట్టండి. ఇలా మీరు క్లిక్ చేయండి, ఇది వీడియో అనమాట. దీనికి అన్లిస్ట్లో పెట్టి ఇప్పుడు నేను బూస్ట్ చేసినా కదా, అంటే కళ్ళ ముందట నేను కూడా బూస్ట్ చేసుకుంటున్నా, అంటే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయి ఇక్కడ నేను పబ్లిక్ ఉంది కదా, ఇక్కడ అన్లిస్ట్లో పెట్టి సింపుల్లీ ఇక్కడ సేవ్ చేస్తాను. చూడండి, ఇలా సేవ్ చేసి అండ్ ఇప్పుడు సింపుల్లీ రీఫ్రెష్ చేస్తాను. ఏదైతే ఉందో దీనికి ఇట్లా రీఫ్రెష్ చేస్తా, ఇలా రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేసినరా సో ఈ వీడియో అనేది వెళ్ళిపోతుంది. చూడండి, వేరే వీడియో వచ్చింది, చూడండి 3.4K ఇస్తుంది వీడియో వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంటెంట్లో వెళ్ళిపోదాం. కంటెంట్లో వెళ్ళిపోయి ఇక్కడ వీఆర్ సెలెక్ట్ చేసేసి సో ఏ వీడియో మనం అన్లిస్ట్లో పెట్టుకున్నామో ఆ వీడియో ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియోకి 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోండి. ఇక్కడ మనం అన్లిస్ట్లో పెట్టుకున్నాం కదా, దీన్ని అన్లిస్ట్ సెలెక్ట్ చేసి పబ్లిక్ చేసేసి మీరు వెంటనే అన్లిస్ట్లో పెట్టి మీరు వెంటనే పబ్లిక్ చేయొచ్చు. సో ఒకసారి రీఫ్రెష్ చేయండి, వైట్ స్టోర్ని రీఫ్రెష్ చేయండి. ఓకే, సింప్లీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేసేయండి. ఇంతే, సేవ్ చేసి వదిలేయండి. ఇన్ కేస్ మన వీడియోకి వాచ్ టైం అయితే బాగుంది, అంటే అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే బాగుంది. సో మనకు రేటింగ్ కూడా బాగానే వస్తుంది, ఇంకా నోటిఫికేషన్ యూట్యూబ్ పంపచ్చు అనమాట. సో అట్లా మీరు ఒకసారి బూస్ట్ చేసి వదిలేయండి, పోయేది ఏం లేదు. సో ఇంతే సింపుల్ వే అనమాట, బూస్ట్ చేసి వదిలేండి, రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే అంటున్నా అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుస్తుందా, అప్పటివరకు టేక్ కేర్, బాయ్.